సార్ దాదాపుగా 10 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. గతంలో ఇదే అమరావతికి సంబంధించి అసల మన రాజధాని ఏదో అనే ఒక క్వెషన్ మార్క్ నుంచి ఈ రోజున అమరావతి రైల్వే జోన్ రావడం గానండి, లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం గానండి, 2 ఏళ్లలో అమరావతిని రూపుదిద్దుతామని చెప్పి నారాయణ గారు చెప్పడం గానండి, ఏ మార్పు కనిపిస్తుందంటారా? మార్పు కనిపిస్తుందండి. హ్మ్. పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి హ్మ్. 100% తేడా ఉంది. హ్మ్. ఎందుకంటే పనులన్నీ కూడా ఇప్పుడే ఏకంగా పుంజుకుంటున్నాయి. రోడ్డు పనులు కానీ, ఇంకా వేరే వేరే బిల్డింగులు సగం కట్టబడి ఆగిపోయిన బిల్డింగులు కానీ అవును. మొత్తం కూడా పనులు మళ్ళీ వేగంగా పుంజుకుంటున్నాయి. హ్మ్. దాని గురించి మాత్రం డోకా లేదు. హ్మ్. రైతులంతా కూడా శుభ్రంగా బాగుండారు, ప్రశాంతంగా ఉండారు. హ్మ్. రాజధాని పనులు మాత్రం నెంబర్ 1గా సాగుతున్నాయి. దానిలో ఎవరు కూడా ఆటంకం పరచడానికి వీల్లేదు. హ్మ్. దాని గురించి మనం తక్కువ చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. అంటే కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే రోజా గారు, అంబటి రాంబాబు గారు అసలు ఏం లేదు అక్కడ, అంతా కేవలం ఏదో దొంగ హామీలు ఇచ్చి వీళ్ళ అధికారంలోకి వచ్చారు తప్ప ఏం చేయలేకపోతున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఎంత చేశాడండి? అంబటి రాంబాబు చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, రోజా గారు చేసింది. అసలు ఈడ పిచ్చెట్లు, అవును. ఈడ పిచ్చెట్లు ఉండే. ఉమ్. ఇది ఒక అడవి ప్రాంతంలో రాజధాని అనేటువంటిది కొడాలి నాని అనేటువంటి వాడు కూడా మాట్లాడి వీళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? అవును. కనుమరుగైపోయారు. బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రాజధాని పనుల గురించి తెలియాలి అంటే వాళ్ళు తెలియని వాళ్ళు ఇంకా వచ్చి ఇక్కడ చూసి అబద్ధ పని చేస్తున్నారు, వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పొచ్చు. దాని గురించి మాత్రం ఎటువంటి డోకా లేదండి. రాజధాని పనులు నెంబర్ 1గా సాగుతున్నాయి. ఎందుకంటే రాజధానిలో అయితే నాకైతే సెంటు భూమి కూడా లేదు. నేను కూలి చేసుకొని బతికే ఉండి నేను. రాజధాని పనులు నెంబర్ 1గా సాగుతున్నాయి. మాకు ఇస్తానన్నటువంటి ఫ్లాట్లు కానీ అన్నీ కూడా ఇచ్చారు. వాటికి కూడా రోడ్లు మళ్ళీ నిర్మాణం అవుతున్నాయి. కూలివాడికి కూడా కూలి నెలవారీగా కూలి డబ్బులు కూడా వేస్తున్నారు. సో చివరిగా చంద్రబాబు గారు అంటేనే ఆయన మీద ఒక నమ్మకంతో ఈ రోజున పరిశ్రమలు రావడం కానీ, ఉద్యోగాలు కానీ, ఈరోజు నిన్న తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ టీచర్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగా జరుగుతుందంటారా? వాళ్ళు అన్నట్టుగానే చేస్తున్నారంటారా? వాళ్ళు చంద్రబాబు గారు అన్నట్టుగానే 100కి 90% నడివేస్తున్నాడండి. దాంట్లో ఎటువంటి డోకా లేదు. చంద్రబాబు ఏది చెప్పాడో ఆ పరిశ్రమలు మళ్ళీ మొత్తం తిరిగి మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ బండి ఇప్పుడే మళ్ళీ ఘాటి మీద పడి పట్టాల మీద పడి నడుతుంది. పూర్వ వైభవం వచ్చింది. రాజధాని బ్రహ్మాండంగా సాగిద్ది. మళ్ళీ రెండో ఏడత కూడా మళ్ళీ భూమి తీసుకుంటానికి సిద్ధపడ్డారు, తీసుకుంటున్నారు కూడా భూమి మళ్ళీ.